ఏంటి అసలు అర్థం కావడంలే. మొన్న పాపం ఆ అమ్మాయి ఎంపీటీసీ అంతేరు కల్పన ఎస్సీ అమ్మాయి. నేను దాన్నేమి ఎస్సీ అమ్మాయి అనే దాన్ని ప్రత్యేకంగా వాడదలుచుకోలే, కానీ బట్ షీజ్ ఏ ఎంపీటీసీ బిలాంగ్స్ టు దళిత్ కమ్యూనిటీ. ఆ ఊర్లో పిల్లల మధ్య గొడవ జరిగితే ఆమె మీద కేసు పెట్టారు. ఆమె మీద కేసు పెడితే మీరు లక్షణంగా ఎంపీటీసీ, ఆమె భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఒక ప్రజాప్రతినిధి. ఆమె ఇంటికి రాత్రి 3 గంటలకు ఆ టైంలో వెళ్ళి ఆ అక్కయ్య నేను నైటీలో ఉన్నాను, చీర కట్టుకొని వస్తాను, కోక కట్టుకొని వస్తాను అని చెప్తే కూడా మీరు వినకుండా తీసుకెళ్ళి ఆమె పైన కేసు పెట్టారే. ప్రొద్దున్నే మీరు సూర్యోదయం తర్వాత మేము అరెస్ట్ చేశామని కోర్టుకు చెప్పారే. నేను అడుగుతా ఉన్నాను, మనందరం రాసుకునే, మీ డిపార్ట్మెంట్లంతా రాసుకునే సత్యమేవ జయతే అనే పదం ఇక్కడ ఏ విధంగా అన్వయిస్తారో చెప్పాలి మీరు. మీ దగ్గర ఏమి లేదు. ఇంకొక బాబు కృష్ణవేణి ఒక అమ్మాయిని ఒక సోషల్ మీడియాలో ఉన్న ఒక అమ్మాయి, బహుశా అమ్మాయి ఏమన్నా పెద్ద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింటే తగిన చట్టం ఏదో చట్టం చేస్తుంది. కానీ మీరు ఉన్న పలంగా అమ్మాయిని సాయంత్రం తీసుకొని రావడం, స్టేషన్లో పెట్టడం, పీటీ వారెంట్లు వేసుకోవడం, స్టేషన్లో తిప్పడం, అసలు నువ్వు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఇస్తే ఏం లాభం వస్తుంది అనే విధాలు కూడా మాట్లాడడం, కోర్టుల ముందుకు వచ్చి అమాయకంగా మొహం పెట్టడం. ఏం కనపడడం లేదా మీకు? అంతెందుకు ఆ సుధారాణి అని ఒక అమ్మాయి, పెద్దిరెడ్డి గారి సుధారాణి ఒక అమ్మాయి, నిజంగా అమ్మాయి నిజంగా తలుచుకుంటే బాధేస్తుంది. దే ఆర్ నాట్ క్రిమినల్స్, దే ఆర్ నాట్ స్మగ్లర్స్, దే ఆర్ నాట్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న వాళ్ళు ఏదైనా కొద్దిగా అటు ఇటు క్లైమ్ క్రాస్ చేస్తే దానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. భారత శిక్షాస్మృతి ప్రకారం 7 సంవత్సరాల కంటే లోపల జైలు శిక్ష ఉండే అన్ని కేసులకి స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. మీరు 41 నోటీస్ ఇచ్చి వాళ్ళు విచారించవచ్చు అని చెప్తే ఆ పని మీరు చేయరెందుకు? ఏం కనపడదా? ముఖ్యమంత్రి గారు మీరే బాధ్యత వహించారు, ఎందుకంటే మీ దగ్గరే లా అండ్ ఆర్డర్ ఉంటుంది కాబట్టి. మీకు బాధ కలగకూడదు. చాలా సీనియర్ పొలిటీషియన్ మీరు. అరే ఇంత నిజం జరుగుతుంది, నిజమా అని ఆలోచించాలి. వాస్తవానికైతే దీనికి ఇంక మించినత అసలు ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది? మీరు అలౌ చేస్తూ ఉన్నారు. మీ అధికారాలు, మీ పార్టీ నాయకులు, మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మేము భారత రాజ్యాంగం కాదు, భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది కాదు, మా దగ్గర వేరే రాజ్యాంగం ఉంది, దాన్ని అమలు చేస్తామని పలుమార్లు బహిరంగంగా చెప్పి మిమ్మల్ని చూసి ఈ వ్యవస్థలు యావత్తు వ్యవస్థల్లో కొద్దిమంది మీరు చెప్పింది నిజమేమో అనుకొని, లేక మీరే ప్రామాణికం అనుకొని యథా రాజా తథా ప్రజ అంటారా? బహుశా వీళ్ళు కూడా నేను ఒక విషయం చెప్పడానికి భయపడతా ఉన్నా. ఈ రాష్ట్రంలో మానవ ఆలోచనలలో హింస అనేది పెరుగుతూ ఉంది, హింసా ప్రవృత్తి అనేది పెరుగుతూ ఉంది. ఇది మంచిది కాదు. ఇది జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఈ సమాజం పట్ల, మా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ పట్ల ఉందనే సంగతి గుర్తు చేస్తూ ఉన్నా. నిన్న ఎంత పెద్ద ఇష్యూ, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. విడుదల రజని మేడం, విడుదల రజని గత ప్రభుత్వంలో మంత్రి గారు ఆయన పిఏ కేసులు మీద స్టేషన్లో కేసులుంటే చట్టపరంగా తీసుకోండి, ఎవరొద్దన్నారు. ఆమె కూడా చెప్తుంది కదా, మంత్రి గారు, ఎక్స్ మంత్రి గారు చెప్తున్నారు కదా. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పరు? పోలీసు వారు మీ మాన్యువల్ని పరిశీలిస్తే అరెస్ట్ చేసిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత ఉందన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. పాపం సుధారాణి ఇష్యూ మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుని నాకు చాలా చూసిన, ఎందుకబ్బా ఇట్లా సమాజం ఇట్లా అయిపోతున్న సంఘటన అది. ఆ ఊరు వదిలిపెట్టి, చిలకలూరిపేట కాన్స్టిట్యున్సీ అనుకుంటారు, ఆ ఊరు వదిలిపెట్టి
తెలంగాణలో ఉండి హస్బెండ్తో ఆ అబ్బాయికి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాడడం కూడా రాదు, వెంకటరెడ్డి అనుకుంటా పేరు, 2 పిల్లలతో సినిమాకో గుడికో పోతూ ఉంటే ఉన్న పలంగా లాక్కెళ్ళి పిల్లల్ని బంధువులకు అప్పగించి 3 రోజుల తర్వాత అమ్మాయి అరెస్ట్ చూయించి ఒక 2-3 కేసులో 10 కేసులో ఎన్నో నంబర్ తెలియదు కానీ నాకు అన్ని కేసులు పెట్టి 3 రోజుల పాటు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అయా ప్రజాస్వామ్యంలో విమర్శని సహించాల్సిన లక్షణం ఉంది. ఒక కన్స్ట్రక్టివ్ విమర్శని సహించాలి. ఆ విమర్శ సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని మీ యొక్క పరిమితుల్లో మీ యొక్క లక్షణాలతో దాన్ని పరిశీలించుకోవాలి. విమర్శ చేస్తేనే ఏ నియంతల పరిపాలనలో ఉన్నామనుకుంటున్నారా? I cannot understand what is going to happen in this state. Human respect violation. ఆ మంత్రి గారు వస్తే కారులో లాగుతున్నారు, పీకుతున్నారు, వేసేస్తూ ఉన్నారు, మనకి వినిపిస్తూ ఉంది, కేసు పెడతా అంటూ ఉన్నారు. ఆ వీడియోలో ఏంటిది? అక్కడేమి ఒక ఎవరు లేరు కదా, ఒక బాధ్యత కలిగిన ఆ పార్టీ నాయకురాలు, అట్లాగే మొన్న వరకు రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యత కలిగిన మంత్రి గారు, వాళ్ళు వస్తాం మేము స్టేషన్కి చెప్పండి అంటే మా విధులకు ఆటంకం కలిగిస్తానని చెప్పి మిమ్మల్ని మీద కేసు పెడతామంటారే. బాబు గారు, చాలా చెడ్డ పరిణామాలకి రాష్ట్రం చూడబోతా ఉంది. ఏదైనా మీకు వీలైతే మంచి విషయాలు నేర్పించండి, అంతేగాని ఒక చెడ్డ ప్రామాణికాలని మీరు ఏర్పరచద్దండి అని ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నా విన్నపం. పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నవాడిగా విమర్శను సహించేంత లక్షణం లేకపోతే ఎట్లా? రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తూ ఉన్నారని చెప్పడానికి నేను ఏమాత్రం సంకోచించడం లేదు. మీరు ఎక్కడ కూడా చట్టాన్ని ఒప్పుకోరు. కావాలంటే మీకు కంతేరు కల్పన విషయంలో 3 గంటలకు అంటే తెల్లవారుజామున 3 గంటలకు ఆ ఎంపీటీసీ గారిని అరెస్ట్ చేసిన విజువల్స్ చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాయని ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. మీకు చేత కాకుంటే మేము వెతికి తెచ్చిస్తాం వాటిని. అంటే న్యాయస్థానాలని కూడా మభ్యపుచ్చే కార్యక్రమమా? సో వాట్ ఈస్ దిస్?